రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఇదే క్రమంలో కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఒక కార్యక్రమం కూడా తీసుకొచ్చి సుపరిపాలనలో ఒక అడుగు ముందుకంటూ ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఈ కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు నుంచి చూసుకుంటే ముఖ్యంగా ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి? ఇప్పటికే చూసుకుంటే మీరు గ్రామానికి వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. ఏ విధంగా మీకు అంటే మీ 1 ఇయర్ పాలన మీద ఎటువంటి స్పందన వస్తుంది ఏంటిది? అంటే ఇదో మంచి అవకాశం. ఎందుకంటే పార్టీ పరంగా ప్రతి కుటుంబాన్ని మళ్ళీ ప పలకరించి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని, మా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు వాళ్ళకి చేరుతున్నాయా లేదా, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా వాళ్ళకి సానుకూలంగా ఉందా లేదా, లేదా ఇంకేదైనా ఇబ్బంది గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయి కానీ, నియోజకవర్గంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేదైనా ఉన్నదనే దాని మీద ప్రభుత్వానికి చేరదీసేలాగా ఈరోజు ఇంటింటికి వెళ్ళి తొలి అడుగు అని ఒక సుపరిపాలన అనే ఒక ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాం. సుమారు ఇప్పటికి ఒక 11,500 హౌసెస్ మేము ఆల్రెడీ టచ్ చేసాము. సో చాలా పాజిటివ్గా ఉంది. గ్రామాల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అవ్వచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ బాగున్నాయి. ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అనేది పూర్తిగా జీరో చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, త్రాగునీటి సమస్య అవ్వచ్చు, లేకపోతే మౌలిక సదుపాయాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కనీసం పట్టించుకోలే గత ప్రభుత్వం. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ సంవత్సర కాలంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల మీద చాలా మంచిగా హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకా చేయాల్సిన ఉంది సార్. కొంచెం మీరు అందరూ కూడా కన్సిడర్ చేయండి. మాకు చిన్న ఆయకట్టు ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే చిన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో శ్మశాన వాటికలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కన్సిడర్ చేసి దాన్ని అయ్యేలా చూడమని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు, చిన్న నిర్ణయాలు, సుమారు 140 ఎలక్షన్ ప్రామిసెస్ ఈ ఏడాది కాలంలో చేశాము. ఇవన్నీ కూడా చాలా సానుకూలంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. డిఎస్సి ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్నటువంటి పంచాయతీ నిధులు మనం గ్రామీణ ప్రాంతంలో కానీ, మండల వ్యవస్థ కానీ, జడ్పీ వ్యవస్థకి ఇవ్వడం వల్ల అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్గా పబ్లిక్ రిసీవ్ చేసుకుంటున్నారనేది నా భావన. అంటే మీ డిపార్ట్మెంట్ సంబంధించి మీకు అప్పచెప్పిన శాఖ ముఖ్యంగా చూసుకుంటే ఎంఎస్ఎంఈ. ఈ ఎంఎస్ఎంఈ శాఖ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పనలో ముఖ్య పాత్ర, ప్రధాన భూమిక పోషించేది మీది. ఇందులో ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నారు? ఇంతవరకు కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కుని ఖచ్చితంగా పెట్టాలనే ఒక సదుద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఎంతవరకు వచ్చింది ఏంటి? అంటే సుపరిపాలనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అని పెద్ద కాన్సెప్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ప్రధానంగా మనం చేయాల్సింది ఉంది. అంతేకాకుండా లైవ్లీహుడ్స్ ఏ రకంగా డెవలప్ చేయొచ్చు, ఒక కుటుంబానికి ఆర్థిక పరిస్థితులు ఇంకా బెటర్ అవ్వడానికి ఎటువంటి లైవ్లీహుడ్స్ చేస్తే బాగుంటుందని మీద కూడా పెద్ద ఎక్సైజ్ మా డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నాము. సెర్ప్ డిపార్ట్మెంట్లో సుమారు ఈ సంవత్సరం 27,000 కోట్ల రూపాయలు మనం లైవ్లీహుడ్స్, ఎవరైతే మహిళా సంఘాలు వాళ్ళు ఏదైనా చేసుకుంటారంటే వాళ్ళకి మనం సహాయం చేయడం జరిగింది లోన్ రూపంలో. అంతేకాకుండా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ అవ్వచ్చు, సుమారు కాన్స్టిట్యున్సీకి ఒక పార్క్ రావాలని ఒక ప్రణాళిక వేసుకుని ఒక 50 పార్కుల వరకు ప్లాన్ చేసి 11 పార్క్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాము. ఆ 11 పార్క్స్లో కూడా ఆల్రెడీ ఒక 300 యూనిట్స్కి అలాట్మెంట్ కూడా జరిగిపోయింది. అంటే అలాట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా వేగవంతం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం కొత్త పార్కులు కూడా మనం టెండర్ కాల్ చేసి డెవలప్మెంట్కి వర్క్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఏదైతే 39 పార్కులు ఉన్నాయో అది కాకుండా సెకండ్ ఫేజ్ రిలీజ్ కూడా మనం కార్యాచరణ చేసి నెక్స్ట్ ఇంకొక 40 పార్క్స్కి ఒక 3 మంత్స్లో మళ్ళీ అవి కూడా మేము గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ పెట్టి వాటిని కూడా డెవలప్ చేసేదానికి కూడా కార్యాచరణ చేస్తున్నాము. మరీ ముఖ్యంగా మేము తీసుకున్నటువంటి మోడల్లో కూడా P4 మోడల్ కూడా పార్క్ డెవలప్మెంట్లో అడాప్ట్ చేస్తున్నాము. P4 మోడల్లో ఏంటంటే ఒక డెవలపర్ ప్రభుత్వ భూమిని డెవలప్ చేసి ప్రభుత్వానికి ఏ రకంగా షేరింగ్ బేసిస్ మీద చేస్తారో ఆ ప్రక్రియ కూడా మేము వేగవంతం చేసి దాన్ని కూడా ఆర్ఎఫ్కు రైజ్ చేసి దాన్ని కూడా టెండర్స్ పిలిచే పరిస్థితి కూడా చేస్తున్నాము. సో డెవలప్మెంట్ అనేది ప్రభుత్వ పరంగా ఫెసిలిటీ చేయడం, అన్ని సౌకర్యాలు కల్పించాలి, ప్లానింగ్ ప్రాసెస్ స్పీడప్ చేయాలి, ఎవరు ఏం చేద్దామన్నా కూడా ప్రభుత్వం స్పందించే విధానాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా
గడిచిన సంవత్సరంలో ఒక సానుకూల వ్యవస్థగా జరిగిందని భావిస్తున్నాను. అంటే P4 ఇప్పుడే అన్నారు. P4లో ముఖ్యంగా చూసుకుంటే గజపతి నగర్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని బూతులు ఉన్నాయి, ప్రతి ఒక్క బూత్లో ఒక కుటుంబాన్ని మీరు అడాప్ట్ చేసుకున్నారని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది. ఆల్రెడీ అక్కడ గ్రామీణ స్థాయిలో కూడా వాళ్ళకి కూడా ఫలాలు అందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ఎలా అనిపిస్తుంది ఈ P4 విధానం? అంటే P4 మనం ఏదైతే అభివృద్ధి 15% గ్రోత్ రేట్ మన రాష్ట్రానికి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. సో ప్రతి కార్యక్రమంలో కూడా P4 మోడల్ కూడా చేసుకోవాలనేదే ప్రధానంగా ఆయన ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది, ప్రభుత్వం కోసం వెయిట్ చేసేదానికన్నా ఆల్టర్నేటివ్ మెకానిజం ఏముందన్న దాని మీద కూడా ప్రధానంగా మనం ఆలోచన చేస్తున్నాము. అలాగే ఈరోజు ఫ్యామిలీ అడాప్షన్లో కూడా, అంటే ఒక కుటుంబాన్ని మనం హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళు బెటర్ సిచ్యువేషన్లో తీసుకెళ్ళడానికి కూడా P4 విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈరోజు ఒక కుటుంబానికి మనం వాడుకున్నటువంటి అవకాశాలు కానీ, వాడిని ఏ రకంగా అప్లిఫ్ట్ చేయాలన్న దాని మీద కొంత ఎక్సైజ్ చేసి వాడిని బెటర్ స్టేజ్కి ఒక 5 ఇయర్స్ 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో బెటర్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి కూడా ఒక హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక ఆర్గనైజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలనే దాని మీద ఈరోజు P4 విధానాన్ని అమలుపరుస్తున్నారు. అంటే గతంలో ఆల్రెడీ మన కల్చర్లో అది ఉంది, కానీ ఒక సిస్టమాటిక్ వేలో చేస్తే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా వాళ్ళకి సహకరించి అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఈరోజు ఈ రకంగా చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందులో భాగంగానే నా వంతు మొదటి ప్రయత్నంగా, అంటే తర్వాత కూడా ఇంక్రీజ్ చేస్తాను, మొదటి ప్రయత్నంగా ప్రతి బూత్ నుంచి ఒక పర్సన్ తీసుకున్నాను. 264 బూతులు ఉన్నాయి మాకు. ఆ 264 బూతుల్లో ఒక కుటుంబాన్ని ఇప్పుడు ఐడెంటిఫై చేయించి ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఎలా మనం చేయొచ్చు అన్న దాని మీద ఎక్సైజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాను. అంటే గ్రామీణ స్థాయిలో P4 గురించి చాలామందికి అంత అవగాహన లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్ పీపుల్ కావచ్చు, అన్నిటికీ ఎక్కువగా గ్రామాలు అంటే అన్ఎడ్యుకేటెడ్గా ఎక్కువ మంది ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి ఏ విధంగా అవేర్నెస్ కల్పిస్తారు? ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామంలో ఎవరైనా సరే ఒక P4లో భాగస్వామి కావాలని ఒక వ్యక్తి ముందుకు వస్తే ఆ వ్యక్తికి వాళ్ళకి ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తారు, వాళ్ళకి ఏ విధంగా టైఅప్ చేస్తారు? ఈరోజు ఆల్రెడీ ఒక వెబ్సైట్ పోర్టల్ ఉంది. ఒక పోర్టల్లో గజపతి నగర్ నియోజకవర్గానికి 6500 కుటుంబాలు ఐడెంటిఫై చేశారు. ఈ 6500 కుటుంబాల్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా మనం లింక్ చేస్తాం. సపోజ్ నేను ఒక 264 ఫ్యామిలీస్ని సెలెక్ట్ చేస్తాను. ఆ 264 ఫ్యామిలీస్ని 10 ఫ్యామిలీస్ కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, కరెంటు వృత్తిరీత్యా ఏంటి, వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళకి గైడెన్స్ సిస్టమ్ ఇవ్వడం, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అవకాశం కల్పించే విధానం తీసుకురావడం, ఇవన్నీ కూడా మేము చేస్తాము. అంటే MSMEకి సంబంధించి గతంలో అంటే నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా MSME పార్కులు అయితే ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా 1-2 పార్కులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పార్కుల్లో ఈరోజు చూసుకుంటే చాలా వరకు కూడా కాంప్లికేటెడ్ ఇష్యూస్తో సైడ్ కుండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్లేస్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ కొత్తగా ఒక కంపెనీ తెచ్చి పెట్టలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని పట్ల ఏమైనా సరే కొత్తగా చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? సుమారు చూసుకుని మన బొబ్బులు చూసుకుంటే 1500 పైన ఎకరాల వరకు కూడా ఆయా ప్రాంతంలో ఉండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూస్తే అంత గ్రోత్ అయితే ఎక్కువ కనిపించేటట్లు కనిపిస్తుంది తప్ప, కానీ అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏమీ బయటికి కనిపించిన పరిస్థితి. ఇటువంటి వీటిని సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారు? దానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఏమైనా చూస్తున్నారా? ఇప్పుడు ఉన్న విజయనగరం పార్క్స్లో ఓన్లీ బొబ్బిలి గ్రోత్ సెంటర్లోనే ల్యాండ్ ఐడియల్గా ఉంది. నియర్లీ 300 acres ఇంకా అలాట్మెంట్కి ఉంది. ప్లస్ ఇంకో 300 acres ఏంటంటే అలాట్ అయ్యి వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సో ఆ 300 acres ఆల్రెడీ కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఏదైతే సంబంధిత అధికారులు APIC ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో నెగోషియేట్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు మీరు పెట్టుకోలేదు కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తాము, మీరు ఏంటి దానికి సమాధానం ఇవ్వండి అని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అందులో కొంత ల్యాండ్ కూడా ఈ మధ్య ఒక 15 acres కూడా రిలీజ్ అయింది. అంటే ఎవరైతే పెట్టలేదో వాళ్ళకి క్యాన్సిల్ చేశాము. సిమిలర్ ప్రాసెస్ అందరితో చేస్తున్నాము ఆల్రెడీ. కాబట్టి ఎవరైతే ఇండస్ట్రీస్ పెట్టాలో వాళ్ళకి ఆల్రెడీ 300 acres అక్కడ ఉంది, పెద్ద ఇండస్ట్రీస్ కానీ స్మాల్ ఇండస్ట్రీస్ కానీ. బట్ అవి కాకుండా మిగతా ఉన్నటువంటి అలాట్మెంట్ అయిన పార్క్స్ అవన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. నెల్లిమర్లు అవ్వచ్చు, లేకపోతే కొత్త వలస అవ్వచ్చు, ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త పార్క్స్ వస్తున్నాయి, అవి ఓపెన్ అవుతున్నాయి. ఆ పార్క్స్ ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టేదానికి ఓపెన్ అవుతుంది. మీరు అభివృద్ధి గురించి ఎంత శరవేగంగా జరుగుతుంది చెప్పింది కూడా ఒక ప్రాపర్గా ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక రూపంలో కూడా కనిపిస్తుంది, పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఒకవైపు ప్రతిపక్షాలు కూడా అదే విధంగా ఉన్నటువంటి వామపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు అభివృద్ధి అనేది ఏమీ జరగట్లేదు, అసలు ఏం చేస్తుందో తెలియట్లేదు, అంతా కూడా బయటకైతే ఆర్భాటంగా చేస్తున్నారు, గ్రామీణ లెవెల్లో ఏది కూడా జరగట్లేదు, గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరగట్లేదు అంటే ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి ఏంటి?
అంటే వాళ్ళ ప్రతిపక్ష నాయకులు కాబట్టి ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు నిజం వాస్తవం ఉందా లేదో ప్రజానీకానికి తెలుసు. ప్రజలకు తెలుసు. ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళు మమ్మల్ని స్వాగతిస్తున్నారు, బాగా పలకరిస్తున్నారు, తీసుకువెళ్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి ఇచ్చారన్న విషయాన్ని ప్రజలందరూ మర్చిపోలేరు. మర్చిపోలేని పరిస్థితి కల్పించారు కాబట్టి ఈరోజు 93% ప్రజలు మనకు ఓటేశారు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి పరిపాలన ఏ రకంగా కూడా ప్రజలకు పనికి రాకుండా అయింది. ఎందుకంటే కేవలం ఒక బటన్ నెక్కుడు కార్యక్రమం పెట్టుకున్నారు కానీ అవకాశాలు కల్పించడం వల్ల కానీ, మౌలిక వసతులు కల్పించడం కానీ, లేకపోతే అగ్రికల్చర్ వ్యవస్థకు కానీ దేనికి కూడా వాళ్ళు సరైన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయలేకపోయారు. దానికోసమే ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళు తిరస్కరించారు. వాళ్ళు నమ్మిన డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనే కాన్సెప్ట్ అయితే అది తప్పు అనే సంగతి ఈరోజు ప్రజలు అర్థం చేసుకున్నారు. అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇంకోటి మీ డిపార్ట్మెంట్, మీ శాఖకు సంబంధించినటువంటిదే ఏదైతే వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, అవైతే రావట్లేదంటూ పలు ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే పౌజ్ కోటలో ఉన్న పింఛన్లు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి, మిగతావి ఏవి కూడా రావట్లేదంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఏంటి? అంటే ఒక ప్రణాళికబద్ధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎందుకంటే ఈరోజు పెన్షన్స్ ఏది కూడా తీయలేరు మేము. ఎందుకంటే పెన్షన్స్ ఫ్రేమింగ్లో కానీ ఏదైతే ఎలిజిబిలిటీలో కానీ అదే రూల్స్ కొనసాగిస్తున్నాము. ఆ పెన్షన్స్ని నెక్స్ట్ లెవెల్ ఏం చేయాలన్న దాని మీద ఎక్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు స్పౌస్ ఎలాగైతే క్లోజ్ చేస్తున్నామో నెక్స్ట్ ఏ పెన్షన్స్కి కోటా ఇచ్చి అవన్నీ ఓపెన్ చేయడానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. సో ఎవరికి ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కొత్త వాళ్ళకి ఎలా ఏ రకంగా చేయాలని దాని మీద ఎక్సైజ్ చేస్తున్నాం. పర్టికులర్ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్లోకి వెళ్ళే ముందు అప్పుడు చాలా ఎన్నో సమస్యలు ఐడెంటిఫై చేసిన పరిస్థితి కనిపించింది. యువత కావచ్చు, రైతాంగానికి కావచ్చు, చాలా ప్రజలకు కావచ్చు, ఎన్నో సమస్యలు ఆనాడు మీరు ప్రతిదీ ఐడెంటిఫై చేశారు. ఇంతవరకు 1 ఇయర్లో ఇంతవరకు కూడా మనం సాల్వ్ చేయగలిగాం ఈ సమస్యను. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజు రోడ్స్ ఏవైతే ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపోర్ట్ చేసుకోగలిగాము. అండ్ కొత్త రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా మనం శాంక్షన్ చేసి ఒక 60% వరకు వర్క్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ బిల్స్ పడగానే మిగతా వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రిపేర్ చేసుకోగలిగాము. 2 మండలాలకి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటి కొలాయి కూడా వర్క్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కూడా చాలా స్థాయి నేను ఎక్సైజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మా నియోజకవర్గంలో, గజపతినగర్ నియోజకవర్గంలో అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎక్కువ మంది యువకులు అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి. దాని మీద ఎక్కువగా ఎక్సైజ్ చేస్తున్నాము. ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చాము. ఒక 2-3 ఇండస్ట్రీస్ని కూడా ప్రతిపాదనలో పెట్టి ఎస్ఐపిసిలో కరెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో ఎస్ఐపిసిలో వస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వామపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఆరోపించడం వాళ్ళ యొక్క పని కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అభివృద్ధిలో మేమైతే వెనకడుగు వేసేది లేదు, అభివృద్ధి కోసం అయితే అహర్నిశలు కష్టపడతామంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.